సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చిన్నకాకాని, గుంటూరు జిల్లా. క్లినిక్ A1 రామ్కుటీర్ మజెస్టిక్ 3/13 బ్రాడీపేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన విధానం మెరుగుపడింది. జీవనకాలం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోగ నిర్ధారణలో, చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది. వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈ రోజుకి ప్రధానమైంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది. సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు, వైద్య విధానం, నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను. కోవిడ్ వ్యాధికి టీకా, కోవిడ్ వ్యాక్సిన్. కోవిడ్ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ తయారీ ఒకటే మార్గమని ప్రపంచ దేశాలు భావించాయి. ఆ దిశగా పరిశోధనలు 2020వ సంవత్సరం మొదలు నుండి ప్రారంభమయ్యాయి. 2020వ సంవత్సరం చివరికి సుమారు 100 రకాల వ్యాక్సిన్లు తయారయ్యాయి. వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్లను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్లు తయారయ్యాయి. కోవిడ్ వైరస్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ 2 ఎంజైమ్ రిసెప్టార్ 2 ద్వారా అతుక్కుని తరువాత సెల్ మెంబ్రేన్లు కలిసిన తర్వాత ఊపిరితిత్తుల కణాల్లో ప్రవేశిస్తుంది. తర్వాత అది అభివృద్ధి చెందుతుంది. కోవిడ్ స్పైక్ ప్రోటీన్కి యాంటీబాడీ కానీ తయారైతే స్పైక్ ప్రోటీను రిసెప్టార్కి అటాచ్ కాకుండా సహాయపడుతుంది. సాధారణంగా వచ్చిన ఇన్ఫెక్షన్ కూడా యాంటీబాడీస్ తయారు చేసి కొంతవరకు రక్షిస్తుంది. నేసల్ లేక ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ స్థానిక మరియు శరీరం మొత్తానికి రక్షణ ఇస్తుంది. ఇంట్రామస్కులర్ వ్యాక్సిన్ యాంటీబాడీ తయారు చేసి శారీరక రక్షణ మాత్రమే ఇస్తుంది. ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్తో యాంటీబాడీస్ ఉత్పత్తి అంత విశేషంగా ఉండకపోవచ్చు. వ్యాక్సిన్ ఏ విధంగా రక్షిస్తుంది? వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల శరీరంలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీ తయారవుతుంది. వైరస్ను రిసెప్టార్కి బైండ్ కాకుండా చూస్తుంది. వైరస్ యొక్క స్పైక్ ప్రోటీను టీ సెల్స్ని, బి లింఫోసైట్స్ని, ప్లాస్మా సెల్స్ని మరియు మెమరీ టీ సెల్స్ని, మెమరీ బి సెల్స్ని ఉద్రేకపరిచి యాంటీబాడీ తయారు చేస్తుంది. న్యాచురల్ కిల్లర్ సెల్స్, లింఫోకైన్ యాక్టివేటెడ్ సెల్స్ కూడా తమ వంతు పాత్ర ఈ రోగనిరోధక శక్తిలో పోషిస్తాయి. కోవిడ్ వ్యాక్సిన్ రకరకాల మాధ్యమాలతో తయారు చేస్తారు. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్, లైవ్ అటెన్యువేటెడ్ వ్యాక్సిన్, రికాంబినెంట్ ప్రోటీన్స్ ద్వారా వ్యాక్సిన్ తయారీ, వ్యాక్సిన్ వెక్టార్స్ ద్వారా వ్యాక్సిన్ శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. DNA, RNA వ్యాక్సిన్లు కూడా తయారు చేస్తారు. ఒకటి ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. ఈ రకమైన వ్యాక్సిన్లు SARS-CoV-2 వైరస్ను సెల్ కల్చర్లో పెంచి తర్వాత వైరస్ను కెమికల్స్ను ఉపయోగించి నిర్వీర్యం చేయడం. దీని లక్ష్యం వైరస్ యాంటిజెన్ పరంగా యాక్టివ్గా ఉంచడం, దానివల్ల వచ్చే హానిని నిర్వీర్యం చేయడం. ఇలా నిర్వీర్యం చేయబడిన వైరస్లు ఆలం లేదా పటికలతో కలిపి దానికి యాంటిజెన్ తత్వాన్ని పెంచడం. ఇటువంటి వ్యాక్సిన్లు ఇంట్రామస్కులర్గా ఇవ్వబడతాయి. అవి వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్లే కాకుండా తక్కిన వైరస్కి చెందిన ఇతర యాంటిజెన్లను కూడా లక్ష్యంలోకి తీసుకుంటాయి. లైవ్ అటెన్యువేటెడ్ వ్యాక్సిన్. ఈ రకమైన వ్యాక్సిన్లు జన్యుపరంగా బలహీనపడి మానవ శరీరంలో రెప్లికేట్ అవుతాయి. యాంటిజెన్ తత్వం కలిగి ఉండి యాంటీబాడీస్ తయారు చేస్తాయి, కానీ వ్యాధిని కలిగించే శక్తిని కోల్పోతాయి. కోవిడ్ స్పైక్ ప్రోటీన్ మాత్రమే కాకుండా ఇతర యాంటిజెన్లకు కూడా యాంటీబాడీస్ తయారు చేస్తాయి. ఈ లైవ్ అటెన్యువేటెడ్ వ్యాక్సిన్లు ముక్కు ద్వారా కూడా ఇవ్వచ్చు. శరీర రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఇతర హానికరమైన వైరస్తో రికాంబినేషన్ వలన కొత్త హానికరమైన వైరస్లు కూడా మార్పు చెందగలవు. రికాంబినెంట్ ప్రోటీన్ వ్యాక్సిన్లు కలిగి ఉండే వైరస్ ప్రోటీన్లు జంతువుల్లో, కీటకాల్లో, ఈస్ట్ కణాల్లో, వృక్షాల్లో కూడా ఉంటాయి. ఈ ప్రోటీన్లతో కూడిన వ్యాక్సిన్లు ఇంట్రామస్కులర్గా ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఈ రకమైన వ్యాక్సిన్ తయారీ వైరస్ను కల్చర్ చేసే అవసరం లేదు. ఈ వ్యాక్సిన్ తయారీలో ఈ వ్యాక్సిన్లు స్పైక్ ప్రోటీన్, వైరస్ బైండింగ్ ప్రాంతం సంబంధించిన ప్రోటీన్లు,
వైరస్ వంటి ఇతర పార్టికల్స్ని ఉపయోగించి రికాంబినేషన్ విధానంతో వ్యాక్సిన్లు తయారు చేస్తారు. వెక్టార్ వ్యాక్సిన్స్. ఈ రకమైన వ్యాక్సిన్లో వైరస్ మాధ్యమంగా వాడబడే వెక్టార్లలో పెరగదు. ఈ వ్యాక్సిన్ల తయారీకి అడినోవైరస్, మార్పు చేయబడిన వ్యాక్సీనియా అంకారా, మానవ ఇన్ఫ్లుయెంజా వైరస్, పారా ఇన్ఫ్లుయెంజా వైరస్, అడినో అసోసియేటెడ్ వైరస్ మొదలైనవి వెక్టార్లుగా వాడతారు. వెక్టార్గా వాడబడిన వైరస్కి రోగనిరోధక శక్తి ఉంటే దాని ప్రభావం వ్యాక్సిన్ సామర్థ్యం మీద ఉండవచ్చు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి మానవుల్లో హాని కలిగించని వైరస్లు, జంతువుల్లో ప్రభావం చూపి మానవుల్లో ప్రభావం చూపని వైరస్లు వెక్టార్గా వాడవచ్చును. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా స్పైక్ ప్రోటీన్ను తయారు చేసి దానికి యాంటీబాడీ తయారు చేయగల వ్యాక్సిన్లను కూడా తయారు చేస్తారు. మీజిల్స్ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెంజా వైరస్ వ్యాక్సిన్లు మానవుల్లో రెప్లికేట్ కాబడి మానవుల్లో అధిక మొత్తంలో స్పైక్ ప్రోటీన్లు తయారు చేసి ఇమ్యూనిటీని కలిగిస్తాయి. ఇనాక్టివేటెడ్ లేక నిర్వీర్యం కాబడిన వైరస్లు రెప్లికేట్ కాలేవు, కానీ జెనెటిక్ ఇంజనీరింగ్ వలన అధిక మొత్తంలో స్పైక్ ప్రోటీన్లను తయారు చేసి ఇమ్యూనిటీని కలిగిస్తాయి. డిఎన్ఏ వ్యాక్సిన్స్. జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా బ్యాక్టీరియా ఈకోలై ద్వారా కోవిడ్ స్పైక్ ప్రోటీన్ తయారు చేసి సామర్థ్యం గల డిఎన్ఏ వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ప్రవేశపెట్టి స్పైక్ ప్రోటీన్ తయారు చేసి దానికి యాంటీబాడీస్ తయారు చేస్తారు. తద్వారా రోగనిరోధక శక్తి కలిగిస్తారు. ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు. వైరస్ యొక్క మెసెంజర్ ఆర్ఎన్ఏను వెక్టార్ ద్వారా శరీరంలో ప్రవేశపెడతారు. మానవుని సెల్లోని సైటోప్లాజంలో ఉండే న్యూక్లియస్లోకి వెళ్లకుండా ఈ వ్యాక్సిన్లు స్పైక్ ప్రోటీన్ మానవుల్లో తయారు చేస్తాయి. ఇలా ఇచ్చిన మెసెంజర్ ఆర్ఎన్ఏ మానవుని డిఎన్ఏతో కలవదు. అమెరికా దేశంలో తయారైన ఫైజర్ 12 ఏళ్ళు పైబడిన వారికి, మోడర్నా వ్యాక్సిన్ 18 ఏళ్ళు పైబడిన వారికి ఇచ్చే వ్యాక్సిన్లు. ఈ వ్యాక్సిన్లు ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లే. జాన్సన్ కంపెనీ వారికి AD26 కోవిడ్ వ్యాక్సిన్ 18 సంవత్సరాలు పైబడిన వారికి ఇవ్వాలి. ఈ వ్యాక్సిన్ వలన కొద్ది మందిలో రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టే అవకాశం ఉంది, కానీ ఈ హాని చాలా తక్కువ మందిలో వస్తుంది. కొద్ది మందిలో ప్లేట్లెట్ కణాల సంఖ్య కూడా తగ్గవచ్చు. ఈ వ్యాక్సిన్ల సామర్థ్యం ఏది ఎక్కువో ఏది తక్కువో పూర్తిగా తెలియదు. అందుబాటులో ఉండడాన్ని బట్టి వ్యాక్సిన్ వాడాలి. కొన్నింట్లో కోవిడ్ తీవ్రత నుండి రక్షించే గుణం ఉన్నది. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కోవిడ్ వచ్చే అవకాశం తక్కువగా ఉంది. ఒకవేళ వచ్చినా దాని తీవ్రత తక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న వ్యాక్సిన్లో వైరస్ వెక్టార్, మెసెంజర్ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్, ఇనాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్లు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ లక్షణాలు. చాలా వ్యాక్సిన్లు ద్రవ రూపంలో ఉంటాయి. కొన్ని తక్కువ ఉష్ణోగ్రతల్లో ఘన రూపంలో ఉంటాయి. ఎక్కువ వ్యాక్సిన్లు ఇంట్రామస్క్యులర్ ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తున్నారు. చాలా వ్యాక్సిన్లలో 2 డోసులు ఇవ్వాలి. 4వది వ్యాక్సిన్లు మల్టీడోస్ వైల్స్లో సప్లై చేస్తారు. చాలా వ్యాక్సిన్లు 2 నుండి 8 డిగ్రీల సెల్సియస్లో ఉంచుతారు. ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లు -60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఉంచుతారు. ఆక్స్ఫర్డ్ వారి ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ 20 నుంచి 80 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉంచవచ్చు. ఫైజర్ మరియు మోడర్నా వ్యాక్సిన్ మామూలు ఉష్ణోగ్రతల్లో కొద్ది రోజులు మాత్రమే ఉండగలవు. రష్యా వారి స్పుత్నిక్ వ్యాక్సిన్ 20 నుంచి 80 డిగ్రీల మధ్య నిలకడగా ఉంటుంది. ఇప్పుడున్న కోవిడ్ వ్యాక్సిన్ లక్షణాలు. ఇండియన్ వ్యాక్సిన్లు. ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లు 2 డోసులు ఇవ్వాలి. 2 డోసుల మధ్య 21 నుండి 28 రోజుల గ్యాప్ ఇవ్వాలి. వ్యాక్సిన్లు మనుషుల్లో ఒకరి నుండి ఒకరికి వ్యాపించకుండా నివారిస్తాయో లేదో తెలియదు. భారతదేశ మొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ భారత్ బయోటెక్ వారు తయారు చేశారు. ఇది పూర్తి వైరస్ నుండి తయారు చేశారు. ఇనాక్టివేటెడ్ వైరస్ నుండి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి సహాయంతో ఈ రకమైన వ్యాక్సిన్ తయారు చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూనాలో కల్చర్ చేయబడిన కోవిడ్ వైరస్ నుండి ఈ వ్యాక్సిన్ తయారు చేశారు. కోవాక్సిన్లోని కోవిడ్ వైరస్ నిర్వీర్యం చేయబడింది కనుక దానివల్ల కోవిడ్ వ్యాధి రాదు. యాంటీబాడీ తయారవుతుంది కనుక రక్షణ కలిగిస్తుంది. కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు పనిచేయడానికి 2 డోసుల ఇంజెక్షన్ ఇవ్వాలి. డోసు 0.5 ml. కోవాక్సిన్కి మొదటి డోసుకి 2వ డోసుకి మధ్య 6 వారాలు టైం కావాలి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు 2 డోసుల మధ్య గ్యాప్ 12 నుండి 16 వారాలు గ్యాప్ ఇవ్వాలి. 2 వ్యాక్సిన్లు 2 నుండి 8 డిగ్రీల సెల్సియస్లో మామూలు రిఫ్రిజిరేటర్లో భద్రపరచవచ్చు. భారతదేశ పరిస్థితులకు 2 వ్యాక్సిన్లు అనుకూలమని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 2 వ్యాక్సిన్లు 80% కంటే ఎక్కువ రక్షణ కలిగిస్తున్నాయని పరిశోధనలో తేలింది. వ్యాక్సిన్ వల్ల వచ్చే సమస్యలు.
ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి, జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు రావచ్చు. ఈ సమస్యలు సాధారణంగా 2 రోజుల్లో సమసిపోతాయి. భారత ప్రభుత్వం 2 బిలియన్ డోసుల వ్యాక్సిన్ భారత ప్రజలకు ఇచ్చింది. రష్యా వారి స్పుత్నిక్ వి వ్యాక్సిన్కి కూడా భారతదేశంలో అనుమతి ఇచ్చారు. కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్న తర్వాత కూడా కోవిడ్ రావచ్చు, కానీ చాలా తక్కువ మందికి వస్తుంది. వ్యాధి వచ్చినా సరే అంత తీవ్రంగా ఉండదు. వ్యాక్సినేషన్ చేయడానికి ముందు, చేసిన తర్వాత యాంటీబాడీ టెస్టింగ్ చేయవలసిన అవసరం లేదు. కోవిడ్ వ్యాధి వచ్చిన వారికి లక్షణాలు వచ్చిన కొన్ని నెలల తర్వాత వ్యాక్సిన్ ఇవ్వచ్చు. కోవిడ్ వ్యాధి వచ్చిన తర్వాత సుమారు 3 నెలలు యాంటీబాడీస్ శరీరంలో ఉంటాయి. దానివల్ల రోగికి కొంత రక్షణ ఉంటుంది. అలాగే మోనోక్లోనల్ యాంటీబాడీస్ తీసుకున్న వ్యక్తులు కానీ కోవిడ్ వ్యాధి వచ్చి తగ్గిన రోగుల నుండి ప్లాస్మా తీసుకుంటే కూడా 3 నెలల తర్వాత మాత్రమే వ్యాక్సిన్ వేయాలి. కోవిడ్ వ్యాక్సిన్ వలన మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వచ్చిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం ప్రమాదించవచ్చు. ఆ వ్యాధి నియంత్రణ లేని రోగనిరోధక శక్తి వల్ల వస్తుంది. అటువంటి వారికి కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తే కూడా సమస్యలు రావచ్చును. కోవిడ్ వచ్చి తగ్గిన వారికి వ్యాక్సిన్ ఇస్తే యాంటీబాడీ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తే తీవ్రమైన వ్యాధి వచ్చే అవకాశం ఉన్నది. క్యాన్సర్ మందులు వాడుతున్నవారు, రక్త సంబంధమైన క్యాన్సర్లు ఉన్నవారు, హెచ్ఐవి వ్యాధి వల్ల రోగనిరోధక శక్తి తగ్గిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం వలన ఉపయోగం ఉండకపోవచ్చును. కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత రోగనిరోధక శక్తి తగ్గించే మందులు కొద్ది నెలలుగా లేటుగా ఇస్తే మంచిది. గర్భిణీ స్త్రీలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వవచ్చు, కానీ మొదటి 3 నెలల్లో ఇవ్వకపోవడమే మంచిది. కోవిడ్ వ్యాక్సిన్ వలన కూడా పిల్లల్లో మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ రావచ్చు. కోవిడ్ వ్యాక్సిన్ వలన చంకలోని లింఫ్ నోడ్స్ వాచవచ్చును. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత రోగి కళ్ళు తిరిగి పడవచ్చును. అందుకే వ్యాక్సిన్ ఇచ్చిన సుమారు 20 నిమిషాలు రోగి పరిశీలనలో ఉండాలి. అరుదుగా వ్యాక్సిన్ తీసుకున్న వారికి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి గుండె, మెదడు, ఊపిరితిత్తుల్లో గడ్డకట్టిన రక్తం వలన పల్మనరీ ఎంబాలిజం, హార్ట్ అటాక్, పక్షవాతం రావచ్చును. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవచ్చును. సామాన్య ప్రజల్లో కోవిడ్ వ్యాక్సిన్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి. కోవిడ్ వ్యాధి కొత్తది. ఆ వ్యాధి వలన అనేక మంది బాధపడ్డారు. అనేక మరణాలు సంభవించాయి. కోవిడ్ వ్యాక్సిన్లను ప్రజలను రక్షించడానికి అనేక ప్రభుత్వాలు సాధారణ వ్యాక్సిన్ల కంటే పరిశీలన ప్రక్రియలను కుదించి ప్రజల కొరకు విడుదల చేశారు. దీర్ఘకాలంలో వాని వలన వచ్చే ఉపయోగాలు, హాని తెలిసే అవకాశం ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ వలన స్త్రీలలో మెన్స్ట్రువల్ సైకిల్స్లో మార్పు రావచ్చు. స్త్రీలలోనూ పురుషుల్లోనూ వంధ్యత్వం కలగదు. బూస్టర్ డోసు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుందని అనేక ప్రభుత్వాలు భావిస్తున్నాయి. 2 సంవత్సరాలు మరియు ఆ పైన పిల్లల్లో కూడా వ్యాక్సిన్ ఇవ్వచ్చు. ముక్కు ద్వారా ఇచ్చే నేసల్ వ్యాక్సిన్ పిల్లల్లో ఉపయోగపడవచ్చు.